ఆబ్వియస్లీ కాంగ్రెస్ అయితేనే రావాలనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ బీఆర్ఎస్ రావడం వల్ల మళ్ళా వాళ్ళు ఇంకా ఎక్కువ మనీ తీసుకోవడం. నాకు ఈ పని చేసి పట్టండి అని నేను అడుగుతాను వెళ్ళి. సో ఆ టైంలో నా దగ్గర నుంచి డబ్బులు ఆశిస్తారు వాళ్ళు. అట్లా ఉన్నారు కదా, చాలా ఎమ్మెల్యేలు ఉన్నారు, అట్లా చాలా తీసుకునే వాళ్ళు ఉన్నారు, చాలా డబ్బులు తీసుకొని చేయని వాళ్ళు ఉన్నారు, ఎన్నో భూములు ఆక్రమించుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తూనే మనం హైడ్రా వచ్చింది, భూములు కొడుతున్నారు. సో అది మనం ఖచ్చితంగా అది గవర్నమెంట్ భూమి అన్నట్టే కదా. సో అట్లా చాలా కోట్లు తీసుకొని ఇప్పుడు ఎంత మన తెలంగాణ కొన్ని లక్షల కోట్ల అప్పు అయింది. గత 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం పాలించింది ఏమున్నది అంటే ఇది చేసినాం అది చేసినాం, అది ఏం చేసిళ్ళు అప్పు తెచ్చి చేయడమే అంతే. సో కాంగ్రెస్ వస్తేనే బాగుంటది, కాంగ్రెస్ అన్ననే ఉండాలి. సో కొంచెం లేట్ అయినా కొంచెం కాకపోతే కొంచెం బెటర్ గా చేస్తాడని ఒక. మరి వై నాట్ మాగంటి కుటుంబం నుంచి ఎవరైనా వస్తే బాగుంటుందని ఎందుకు అనుకోరు? అంటే వస్తే బాగానే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఆశించారు, ఇప్పుడు ట్రైబల్ బిడ్డ నుంచి మన సీతక్క రాలేదా, సో ఆమె చేసలేదా, ఇప్పుడు కరోనా టైంలో అక్క వేయలేదా, ఎవరైనా కింది స్థాయి నుంచి రావాలనుకుంటారు. కాకపోతే ఎవరైనా కోరుకునేది ఏంటంటే తెలంగాణ అభివృద్ధి చెందాలి, ఒక బంగారు తెలంగాణ మారాలి అంతే. సో రేవంత్ అన్న ఉంటే ఏంటిదంటే మెయిన్ ఒకటి స్టడీకి, ఏదో పిల్లలు నిరుద్యోగులు ఉన్నారు, కొన్ని కోట్ల మంది ఉన్నారు. మాలాంటి గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కొన్ని ఏమో కొంచెం జాబ్లు ఇస్తాడేమో రాస్తాడేమో అని ఒక ఇంటెన్షన్ అంతే. ఎవరి పాలన బాగుందమ్మా? రేవంత్ రెడ్డి పాలనే బాగున్నది. తీసుకునే ఎందుకు నచ్చలే అంటే చేసిండు, కాకపోతే కొన్ని అప్పులు చేసిండు.